నేను ఇవాళ మీకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చూపిస్తానండి. ములక్కాయ పాలు పోసి కూరండి. చూసారు, సమ్మర్ వచ్చేస్తుంది కదా, ములక్కాయల సీజన్ వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఒక ముద్ద తినాలనుకునే వాళ్ళం 2 ముద్దలు తింటామండి ఈ కర్రీతో. అంత టేస్టీగా ఉంటుందండి. తాలింపు దినుసులు కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ నేను ఒక ములక్కాయతో చేస్తున్నానండి. ఒక ములక్కాయకి నేను టూ టూ ఆనియన్స్ తీసుకున్నాను, బిగ్ సైజువి సరిపోతాయండి. మనకి ఎంతమంది ఉంటే దాన్ని బట్టి వేసుకోవచ్చండి ఆనియన్ అనేది గుజ్జు కోసం. చూసారు కదా, ఈ ఆనియన్ అనేది మంచిగా వేగాలి. చూసారు కదా, ఉల్లిపాయ మగ్గింది. ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం మగ్గనిద్దామండి. నెక్స్ట్ ఆనియన్ అనేది కొంచెం మగ్గితే చాలండి. దీనికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా పని లేదు. ఈజీ, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ. మనకి ఒక 5 మినిట్స్లో మనం కర్రీ వేసేసి పక్కకి వెళ్ళిపోతే మగ్గిపోతుందండి మంచిగా. కదా మగ్గింది. ఇప్పుడు మనం ములక్కాయ వేసుకుందాం. ములక్కాయ వేసి కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసి కలుపుకొని ములక్కాయ ముక్క మునిగేంత వరకు కొంచెం వాటర్ వేద్దామండి. ములక్కాయ ముక్క ఉడకాలి కదండి, సో ఉడకటానికి మనం వాటర్ పోసాం. ఈ వాటర్ అంతా ఇంకిపోయితే ములక్కాయ ముక్క అనేది మంచిగా ఉడుకుతుందండి. చూడండి, వాటర్ అనేది ఇంకిపోయింది, ములక్కాయ ఉడికేసింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకున్నాం. పాలు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్టే మారిపోద్దండి. కమ్మదనం అనేది వస్తుందండి కర్రీలో. నేను ఒక 100 ml వరకు పాలు యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, యాడ్ చేసిన తర్వాత ఈ పాలన్నీ మంచిగా కర్రీకి పట్టే వరకు ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసి ఉంచుకోవాలండి. చూసారు కదా, కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోయింది. నా టేస్టింగ్ టైం చూద్దాం, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. అన్నీ సరిపోయినాయండి. పాలు నేను మీగడతో కలిపిపోసాను. అసలు నెయ్యి వేసి ఉడకేసిన ఫ్లేవర్ అనేది వచ్చిందండి కమ్మగా. మీరు ఇలా చేసి పెడితే తినని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా తింటారండి. ములక్కాయని ట్రై చేసి చూడండి. ములక్కాయలో ఫుల్ కాల్షియం ఉంటుంది కదండి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా ములక్కాయ అనేది చాలా మంచిదండి. పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కనుక చేస్తే మంచిగా తింటారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.